పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 13వ తారీఖు శనివారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము సీరాకు గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 12వ వచనం వరకు. భక్తి కీర్తన 81వ వచనం, 3వ వచనం, 15, 16 మరియు 18, 19 వచనాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 9వ వచనం మరియు 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఈ యొక్క సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. వారు ఆ పర్వతము నుండి దిగి వచ్చుచుండగా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. అప్పుడు శిష్యులు, అట్లయినా ఏలియా ముందుగా రావాలని ధర్మశాస్త్ర బోధకులు ఎలా పలుకుచున్నారు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును. అయితే మీతో చెప్పినదేమనగా, ఏలియా వచ్చి ఉన్నాడు, కానీ ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిరి. మనుష్య కుమారుడును అట్లే వారి వలన శ్రమలు పొందబోచున్నాడు అనెను. శిష్యులు అప్పుడు యేసు తనతో ప్రస్తావించినది స్నాపకుడగు యోహాను గూర్చి అని గ్రహించిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు దయగల దేవుడు మన యొక్క హృదయాలను శుద్ధి చేసి మన యొక్క కన్నులను పెదవులను దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. యేసునాథుడు దివ్య రూపధారణ పొందిన తర్వాత పర్వతం నుండి దిగి వచ్చేటప్పుడు ప్రభు ఈ దృశ్యాన్ని ఎవరికి తెలుపవద్దని శిష్యులను ఆజ్ఞాపించారు. శిష్యులకు మెస్సియా వచ్చాడని తెలుసు. శిష్యులు కొండపైన యేసుని దివ్య రూపాన్ని కూడా చూశారు. మోషే ఏలియాలను కూడా దర్శించారు. కానీ ఏలియా ఉదంతం వారికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ప్రవక్త మలాకి 4వ అధ్యాయం 5, 6 ప్రకారం ఏలియా లోకాంతానికి ముందు వచ్చి మెస్సియాకు మార్గం సిద్ధం చేయాలి. యేసుని మెస్సియాగా శిష్యులు అంగీకరించారు, కానీ ఏలియా ఇంకా రాలేదని భావించారు. ఈ సంగతిని శిష్యులు క్రీస్తుని అడిగినారు. అప్పుడు యేసు, ఏలియా స్నాపక యోహాను రూపంలో రానే వచ్చాడు, కానీ యూదులు ఆయన్ని అంగీకరించలేదు. యూదుల నాయకుడు హేరోదు ఆయన్ని చంపించాడు అని శిష్యులకు వివరించారు. స్నాపక యోహాను గారు అన్నింటినీ చక్కదిద్దక ముందే మరణించారు. ఆయనలాగే యేసు కూడా వేద సాక్షిగా మరణించవలసి ఉంది. యూదులు యేసుకి ముందుగా ఏలియా ప్రవక్త రాలేదు కనుక యేసు మెస్సియా కాదని వాదించేవారు. ఏలియా యోహాను రూపంలో వచ్చారు కనుక యేసు మెస్సియాయే అని క్రైస్తవులు విశ్వసించారు, ప్రకటించారు. శిష్యుల వలె యేసుని రక్షకుడిగా అంగీకరించుదాం. విశ్వాసం కలవారు గొప్ప కార్యాలు సాధిస్తారు. మనం ప్రభుని ఎంతగా విశ్వసిస్తామో అంతే విజయాలు సాధిస్తాం. మన ప్రార్థన ద్వారా, సేవా కార్యాల ద్వారా, జీవిత అనుభవాల ద్వారా రోజు రోజుకు క్రీస్తు పట్ల విశ్వాసాన్ని పెంచుకుంటూ పోవాలి. పాత నిబంధన కాలంలో మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5, 6 వచనం ప్రకారం ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును అన్న ప్రవచనమును విశ్వసించారు. క్రీస్తు జన్మించక పూర్వం దాదాపు 400 సంవత్సరాలు నిడివిలో అలనాటి ఇజ్రాయేలు ప్రజలు ఏలియా ప్రవక్తను, ప్రవక్త గుణగణాలను, ప్రవక్త ప్రబోధాలను, ఏలియా ప్రవక్త చేసిన అద్భుతాలను గురించి తెలుసుకున్నారు. అటువంటివి బప్తిస్మ యోహానులో కనిపించలేదు. బప్తిస్మ యోహానును ప్రవక్తగా గుర్తించారే తప్ప ఏలియా ప్రవక్త మళ్ళీ వచ్చారని, ఏలియా ప్రవక్త మళ్ళీ పుట్టాడని
ఏలియా ప్రవక్త లక్షణాలు బప్తిస్మ యోహానులో కనబడలేదు కనుక బప్తిస్మ యోహానును ఏలియా ప్రవక్తగా గుర్తించలేదు మరియు గౌరవించలేదు. బప్తిస్మ యోహాను మరో ఏలియా ప్రవక్తగా గుర్తించినట్లయితే యేసు ప్రభువును మెస్సియాగా గుర్తించేవారు, గౌరవించేవారు, విశ్వసించేవారు. యేసు ప్రభువును మెస్సియాగా కొందరు విశ్వసించినను ఆయన ముందు మరో ఏలియా రాలేదనేది సంశయించేవారు. కానీ నిజానికి మరో ఏలియా బప్తిస్మ యోహానేనని, యేసు ప్రభు మెస్సియానని విశ్వసించిన వారు కొందరు. బప్తిస్మ యోహాను గారు నూతన ఏలియాగా, మరో ఏలియాగా మెస్సియా రాకడకు సిద్ధం చేయటానికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాటి యొక్క వాక్యం మనకి ఏ విధంగా సెలవిస్తుంది అని ధ్యానించినట్లయితే మన యొక్క ప్రార్థన ద్వారా, సేవా కార్యాల ద్వారా వేయించేసినటువంటి దేవుణ్ణి మనం ఇతరులతో పంచుకోవాలి. ప్రభు నాకేం చేశారు నేను ఇతరులు చేయటానికి అని మనం అన్యథగా భావించకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించి దేవుని యొక్క మేలులను పొందుకుందాం. మరి ఏ విధంగా స్నాపకుడికి యోహాను యేసు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేశారో మనం కూడా ఈ ఆగమన కాలంలో దేవుని యొక్క దీవెనలు పొందుకోవటానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. మన ఇరుగు పొరుగు వారికి ఈ ఆగమన కాలం యొక్క గొప్పతనాన్ని ప్రకటించుదాం. రాబో యేసుక్రీస్తు కోసం, దివ్య బాల యేసు కోసం ఎదురు చూద్దాం. ఆనాటి ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా మారు మనసుకు, పశ్చాత్తాపానికి విలువనిచ్చారో మనం కూడా ఈనాడు మారు మనసు, పశ్చాత్తాప జీవితానికి నాంది పలుకుదాం. దయగల దేవుడు మన యొక్క సేవా కార్యాలు, దేవుని యొక్క ప్రార్థనలు, మన యొక్క జీవితానుభవాల ద్వారా రోజు రోజుకు ప్రభువు దగ్గరై ఆ దివ్య బాలు మన కుటుంబంలో, మన హృదయాల్లో చేర్చుకోవడానికి సంసిద్ధమవుదాం. పాపం లేని, మల్లం లేని హృదయాలను తయారు చేసుకుందాం. ఎందుకనగా జన్మించబోయే శిశువు పవిత్రుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆ యేసు పవిత్రుడైనటువంటి ఆ దేవుణ్ణి స్వీకరించాలి అంటే, ఆహ్వానించాలి అంటే మనం కూడా పవిత్రతను కలిగి ఉండాలి. పవిత్రమైన హృదయాన్ని, పవిత్రమైన మాటలు, పవిత్రమైన జీవితాన్ని దయచేయమని అడిగి వేడుకుందాం. దేవుని యొక్క రాకడ కోసం పశ్చాత్తాప మనసుతో, ఆనంద హృదయముతో వేచి ఉందాం. దయగల సర్వేశ్వరుడు మళ్ళీ అందరినీ కాచి కాపాడును గాక. ఆమీన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమీన్.